దివిసీమ ప్రజల దశాబ్దాల కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారు. ఎంపీల ద్వారా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పై ఒత్తిడి చేయించి మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ను సాధించారు. తీర ప్రాంతం వెంట ఉన్న మచిలీపట్నం నుంచి రేపల్లెకు 46 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోంది. సర్వే పూర్తవగానే కొత్త రైల్వే లైను పనులు ప్రారంభమవుతాయి. దీంతో దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. మచిలీపట్నం నుంచి చెన్నై మార్గంలోని తెనాలి చేరుకోవాలంటే దాదాపు 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైను పూర్తయిన తరువాత రెండో దశలో రేపల్లె నుంచి బాపట్లకు కొత్త మార్గం నిర్మిస్తారు. దీంతో రాజమండ్రి నుంచి కొన్ని రైళ్లు విజయవాడ వచ్చే అవసరం లేకుండా భీమవరం, మచిలీపట్నం, రేపల్లె మీదుగా బాపట్ల దగ్గర కలుస్తాయి. ఈ మార్గంతో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే హౌరా వెళ్లే రైళ్లు కూడా బాపట్ల నుంచి రేపల్లె, మచిలీపట్నం, భీమవరం మీదుగా రాజమండ్రి వద్ద కలుస్తాయి. 2026-27 బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనుంది.